సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందటం దుమారం రేపుతోంది. దారుణంగా హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్కి న్యాయం జరిగిందని కొందరు భావిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్ అసలు నిజమా బూటకమా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. ఒక వివాదం రాజుకున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఈ కాల్పులు ఆత్మరక్షణ కోసం జరిగాయని స్పష్టంగా చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ మానవ హక్కుల వేదిక మాత్రం ఈ ఘటన మీద తీవ్రంగా స్పందిస్తోంది. ఇది ఖచ్చితంగా బూటకపు ఎన్కౌంటరే అంటూ ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని హెచ్ఆర్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు మానవ హక్కుల వేదిక ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. రియాజ్ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేయాలి అని ఆ ప్రకటనలో చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ ఘటనను హైకోర్టు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించాలి, చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలంటూ ఆ వేదిక కోరుతున్నటువంటి పరిస్థితి. రియాజ్ చేతిలో ప్రాణాలు కోల్పోయినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి తాము ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నామని మానవ హక్కుల వేదిక స్పష్టంగా అందులో ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే ఎన్కౌంటర్కు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితుల మీద నిజామాబాద్ సిపి సాయి చైతన్య వివరాలు కూడా వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ తాను ఉన్న గది అద్దాలు పగలగొట్టాడని సిపి చెప్తా ఉన్నారు. ఆ శబ్దం విని తనిఖీ కోసం వెళ్ళినటువంటి పోలీసుల నుంచి రియాజ్ ఆ తుపాకీ లాక్కుని వాళ్ళ మీదే కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడని సిపి చెప్తా ఉన్నారు. ఈ ప్రమాదకరమైన క్రమంలో ఆత్మరక్షణ కోసం వేరే మార్గాన్ని వీళ్ళు ఎందుకు ఎంచుకోలేదు, రియాజ్ మీద పోలీసులు కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది కూడా ప్రధానంగా లేవనెత్తున్నటువంటి ప్రశ్న. ఈ కాల్పుల్లో రియాజ్ మరణించాడు, కేవలం చంపటం కోసమే ఈ విధంగా పోలీసులు చేశారంటూ తెలంగాణ మానవ హక్కుల వేదిక నిరసన తెలియజేస్తోంది. మొత్తంగా కానిస్టేబుల్ ప్రమోద్ను దారుణంగా హత్య చేసినటువంటి కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల ఆత్మరక్షణ బాధన, మానవ హక్కుల వేదిక బూటపుకి ఎన్కౌంటర్ డిమాండ్స్ మధ్య ఈ వ్యవహారం మరింత వేడెక్కినటువంటి పరిస్థితి. అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం న్యాయస్థానం ఎలా స్పందిస్తాయనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అయితే తెలంగాణ మానవ హక్కుల వేదిక దీని మీద మేము ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేసి తీరుతాం, కేవలం చంపటం కోసం మాత్రమే ఒక డ్రామా క్రియేట్ చేసి అతను పోలీసుల నుంచి తుపాకీ లాక్కున్నాడు కాబట్టి ఆ లాక్కుని ట్రిగర్ పాయింట్ మీద గురిపెట్టాడు, మేము మా ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆత్మరక్షణ కోసమే మేము ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇది క్లియర్ కట్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది, విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాణాలు ఎవరు కూడా తీయటానికి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటానికి ఎవరికి హక్కు లేదని కూడా తెలంగాణ మానవ హక్కుల వేదిక ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పింది. అవసరమైతే పెద్ద స్థాయిలో న్యాయ పోరాటం కూడా చేస్తాము, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా సుమోటోగా ఈ కేసును తీసుకోవాలి, హైకోర్టు కూడా సుమోటోగా ఈ కేసును తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పోలీసులు ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో చాలా స్పష్టంగా మీడియాకు కూడా సమాచారం అందించినటువంటి పరిస్థితి ఉంది. అతన్ని పట్టుకునే క్రమంలోనే చాలా దారుణంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. రియాజ్ ఆ రౌడీ షీటర్ ఆసిఫ్ అనేటువంటి అక్కడ స్థానికుడిని కూడా పోలీసులకు సహకారం అందించడం కోసం అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ స్థానికుడు ఆసిఫ్ని కూడా చాలా దారుణంగా దుర్మార్గంగా ప్రవర్తించి తన వెంట ఉన్నటువంటి కత్తితో చేతుల్ని తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి. అతని విషమంగా ఉంది అతని పరిస్థితి కూడా. హైదరాబాద్కు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు, పోలీసులే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు కానిస్టేబుల్ ప్రమోద్ని అత్యంత క్రూరంగా వెనకాల బండి మీద వెనకాల కూర్చున్నటువంటి రియాజ్ చాలా దారుణంగా ఆ కత్తితో వెనక నుంచి పొడిచి చంపినటువంటి దుర్మార్గుడు ఈ రియాజ్. అయితే ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లిన క్రమంలో కూడా ఆసుపత్రిలో టాయిలెట్కి వాష్రూమ్ కని బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చేటప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు, అద్దాలు ధ్వంసం చేసి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ అలికిడి వినటువంటి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ పోలీసులు వెంటనే అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా ఆర్ఐ దగ్గర ఉన్నటువంటి ఆ గన్ను కూడా లాక్కుని చంపే ప్రయత్నం చేశాడు. పోలీసుల మీదే గన్ గురిపెట్టి తప్పించుకోవాలనే ప్రయత్నం చేశాడు.
కానీ మా ప్రాణాలు రక్షించుకోవటం కోసం, ఆత్మరక్షణ కోసమే మేము గన్ గురిపెట్టి అతని మీద కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కసారిగా కుప్పకూలిపాడు, ఆ తర్వాత చనిపోయాడని చెప్పి పోలీసులు చాలా స్పష్టంగా జరిగిన ఘటనని చెప్తా ఉన్నాయి. కానీ మానవ హక్కుల వేదిక మాత్రం దీన్ని ఏమాత్రం కూడా నమ్మని పరిస్థితి ఉంది. కేవలం రియాజ్ను చంపాలన్న ఉద్దేశంతోనే ఆసుపత్రిలో ఒక ప్లాన్ గీసి మరి ఒక బూటకపు ఎన్కౌంటర్ చేశారని చెప్పి వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో కూడా ఒకసారి కొద్ది సంవత్సరాలు వెనక్కి వెళ్తే తెలంగాణలో హైదరాబాదు దిశ ఘటనని కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు కూడా కొంతమంది దుర్మార్గులు ఒక వెటర్నరీ డాక్టర్ని చాలా దారుణంగా చంపేశారు. ఆమెని అత్యాచారం చేయటమే కాదు, పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు పరిస్థితుంది. మొత్తం తెలంగాణ కాదు, హైదరాబాద్ కాదు, దేశం మొత్తం కూడా అట్టుడికిపోయింది. అలాంటి ఘటన జరిగింది. ఆ సమయంలో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి పూనుకున్నప్పుడు ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో, ఆ దుర్మార్గులు కీచకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు, పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టే ఆత్మరక్షణ కోసం వాళ్ళ మీద కాల్పులు జరిపి ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి అప్పుడు కూడా పోలీసులు చెప్పారు. దాని మీద కూడా పౌర హక్కుల సంఘాలు నేతలు, ఈ విధంగా మానవ హక్కుల వేదికకు సంబంధించినటువంటి నేతలు, చాలామంది సామాజిక కార్యకర్తలు ఇది ఒక బూటపు ఎన్కౌంటర్ అని చెప్పి కోర్టులను ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి సిచ్యువేషనే ఈ కేసులో కూడా కనిపిస్తుంది. పోలీసుల్ని చంపినటువంటి ఈ దుర్మార్గుడు రియాజ్, అలాగే ఆసుపత్రిలో మళ్ళీ గన్ గురిపెట్టి చంపే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడు రియాజ్, పట్టుకునే క్రమంలో ఆసిఫ్ అనే వ్యక్తి మీద కూడా విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి ఈ రియాజ్ మీద అక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి స్థానికులు రియాజ్ని ఎన్కౌంటర్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు దీపావళి ఇది కదా అంటూ అక్కడ స్థానికులు సంబరాలు చేసుకున్న పరిస్థితుంది. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ని ఎంత దుర్మార్గంగా చంపేశాడు, ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ పారిపోయి ఎవడు అడ్డొస్తే వాడిని దాడి చేసే పరిస్థితే కనిపిస్తూ ఉంది. రియాజ్ తన వెంట ఒక కత్తి పట్టుకొని మొత్తం తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాడు అంతం కావటమే సరైనటువంటి నిర్ణయం, ఇలాంటి వాడు సమాజంలో బతకటానికి రైట్ లేదని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. అసలైన దీపావళి రియాజ్ చావుతో వచ్చిందని చెప్పి స్థానికులు చాలామంది మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నటువంటి హక్కు ఎవరిచ్చారు అంటూ ఇప్పుడు మానవ హక్కుల వేదిక అనేది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చాలా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి, పారదర్శకంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది, నిజాలు వెల్లడి కావాల్సిన అవసరం ఉంది. నిజంగానే పోలీసులు ఆత్మరక్షణ కోసం అతన్ని చంపారా, లేదు అంటే కనుక ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఇతడు బతికి ఉండకూడదన్న ఉద్దేశంతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని చంపేసినటువంటి పరిస్థితి ఉందా? ఇవన్నీ కూడా వాస్తవాలు వెలుగులోకి రావాలని చెప్పి తెలంగాణ మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. దీని మీద మేము పోరాటం చేస్తామని చెప్తూ ఉన్నారు. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది. సో పోలీసులు అయితే చాలా క్లియర్గా తమ వర్షన్ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు ఒక కమిటీ వేసి ఏమైనా విచారణ మళ్ళీ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏమైనా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి హైకోర్టు అని స్పందిస్తుంది. ఎందుకంటే హైకోర్టుకి ఈ రోజే వెళ్తామని చెప్పి మానవ హక్కుల వేదిక కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో చూద్దాం ఈ కేసు నెక్స్ట్ ఏ మలుపు తీసుకుంటుందన్నది.